చేయడానికి మన గ్రామానికి తొలిసారిగా వచ్చేసినటువంటి మన సుప్రీం స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఆహ్వానం చేయగలుగుతాం. ఇల్లులు ఖరాబ్ అయినాయి, తర్వాత బట్టలు, పిల్లగాళ్ళ బుక్స్ కూడా ఏమి సర్దుకోవడానికి కూడా వీళ్ళు లేకుండా పోయింది. 3 చెరువులు నీళ్ళు తెగిపోయినాయి. వరద బాధితులకు స్వారోస్ నిత్యావసరాల పంపిణీ అభినందనీయం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కోదాడ. ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో వచ్చిన ఆకస్మిక వరదలకు నష్టపోయిన కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి, కూచిపూడి గ్రామాలలో స్వారోస్ బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ కార్యక్రమం ఆదివారం ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా బాధితులకు ఈ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, వరదలతో ఎంతో నష్టపోయి బాధితులకు స్వారోస్ తమ సొంత ఖర్చులతో అండగా నిలవడం ఎంతో అభినందనీయమని, తల్లిదండ్రులు తమ కన్నవారికి, తోబుట్టువులు, రక్తం పంచుకున్న వారికి కూడా ఏమీ ఇవ్వని ఇలాంటి సమయంలో స్వారోస్ సమాజంలో బాధపడుతున్న వారి పట్ల దాతృత్వ గుణాన్ని కలిగి సహకరించడం స్వారోస్ లక్షణాలలో ముఖ్యమని, బాధిత ప్రజలు ఈ కష్ట సమయాన్ని దిగమింగుకొని భవిష్యత్తులో మీ తలరాతలు మార్చేలా మీ బిడ్డలను గొప్పవారిగా తీర్చిదిద్దుకోవాలని, అప్పుడే సమాజంలో తలరాతలను మార్చే వ్యక్తులను తయారు చేసిన వారవుతారని ఆకాంక్షించారు. అనంతరం స్వారోస్ నెట్వర్క్ చీఫ్ కన్వీనర్ బల్గూరు దుర్గయ్య మాట్లాడుతూ, 2 గ్రామాలలో దాదాపుగా 250 కుటుంబాలకు 10 కేజీల బియ్యం, పప్పు, నూనె, గోధుమ పిండి, పంచదార, ఉప్పు, పసుపు, కారం తదితర 10 సరుకులను, ఇండ్లలో నీరు చేరి తీవ్రంగా నష్టపోయిన వారికి పరుపులను, మొత్తంగా 2 గ్రామాల్లో దాదాపు 7 లక్షల విలువ చేసే వస్తువులను పంపిణీ చేసినట్టు తెలియజేశారు. తొగర్రాయి గ్రామంలో అవ్వ తారాబాయికి భీమ్ హౌస్ కట్టిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నెట్వర్క్ వైస్ చైర్మన్ బాలప్రసాద్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చిలకబత్తిని వీరన్న, చిరుకుపల్లి కిరణ్, మచ్చ నరసయ్య, యలమర్తి శౌరి, కొండ భీమయ్య గౌడు, బెజవాడ శ్రావణ్, మాతంగి యేసుబాబు, మైలారం జగన్, వీరస్వామి, నాగార్జున, లక్ష్మణ్, సునీత, కనకరత్నం, పద్మ, ధనమ్మ, అంబేద్కర్, శాంసన్ తదితరులు పాల్గొన్నారు. అందరు క్లాప్స్ కొట్టాలి. సుజాత త్వరగా ముందుకు రావాలి. కొట్టు సుజాత. మీరు కూడా కొద్దిసేపు పైన ఉంటున్నా. వేముల రవి మొత్తం దాదాపుగా 200-300 కుటుంబాలు ఇల్లులన్నీ మునిగిపోయి వారందరూ కూడా గత కొన్ని రోజులుగా రోడ్ల మీద నివసిస్తూ, కొంతమంది స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇచ్చేటటువంటి రైస్ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, వాటిని తీసుకుంటూ ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పేసి స్వేరోస్ మంది విద్యార్థులు, పేదవారు ఫ్రీ కోచింగ్ తీసుకొని ఈ రోజున చాలా మంది సెటిల్ అయ్యారు లైఫ్ లో కూడా, ఉద్యోగంలో కూడా. సో మీ ఆశీస్సులు ఉంటే సార్ నిజంగా ఉన్నాయి. గతంలో కూడా మీరు మా ఆస్కర్ ఇన్స్టిట్యూట్కి వచ్చారు, స్టార్టింగ్ ఓపెనింగ్ లో కూడా మీరు బ్లెస్సింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఈ నెట్వర్క్ ద్వారా కూడా మీ ఆశయాలు ఏవైతున్నాయో. నల్గొండ జిల్లా మన జగన్ బ్రదర్స్ ముందుకు రండి, జిల్లా అధ్యక్షులు మిగతాలు ముందుకు రండి, సార్ పక్కకు రండి. ఖమ్మం జిల్లా మినిస్టర్లు వస్తున్నారు, సీఎం వస్తున్నారు, మీరు రావాలని వాళ్ళ సార్ ఫోన్ చేసిండు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రవీణ్ సార్ నేర్పించింది ఏంటంటే, ఫ్యామిలీ కంటే మన కమిట్మెంట్ ముఖ్యం. భార్య ఒక్కతే ఇంట్లో ఉంది, గుర్తుపెట్టుకోండి, భార్య ఒక్కతే ఇంట్లో ఉంది, కరెంట్ లేదు, కింద నీళ్లు ఉన్నాయి. ఓకే, తొగరాయి స్వారో యూత్ అంతా రావాలండి, ఇక్కడికి రావాలి స్టేజ్ దగ్గరికి తొందరగా. తొగరాయి స్వారోస్ అందరు రావాలండి. నాగార్జున, యలమర్తి సుజాత, తిరుప కొట్టు సుజాత గారు, కొట్టు సుజాత, కొట్టు సుజాత త్వరగా ముందుకు రావాలి. కొట్టు సుజాత.
మీరు కూడా కొద్దిసేపు పైన ఉండండి. వేముల రవి ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీలో రండి, ఫ్యామిలీలో అందరూ కలిసి రవి. గత ఆగస్టు 31 నాడు, సెప్టెంబర్ 1 నాడు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి కుంభవృష్టి వల్ల వరదలు వచ్చి 2 రాష్ట్రాలు కూడా అతలాకుతలమైనాయి. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులైనరు. తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి దాదాపుగా 20 నుంచి 25 మంది ప్రాణాలు కూడా కోల్పోయినారు. లక్షలాది మంది ఆస్తులు కోల్పోయారు. మరి అందులో ఆ ప్రమాదాల్లో, ఆ వరదల్లో భాగంగా ఇక్కడ కోదాడ నియోజకవర్గం, తొగర్రాయి గ్రామం, అదేవిధంగా కూచిపూడి గ్రామాల్లో కూడా చాలా మంది, వందల మంది పేదలకు నష్టం జరిగింది. అయితే మరి స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈరోజు ఆ నష్టానికి గురైన పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఈ స్వేరో నెట్వర్క్లో ఉండే మెంబర్స్ అందరు కూడా వాళ్ళ కష్టార్జితాన్ని కొంత, దాంట్లో 10% భాగాన్ని, దాని ద్వారా మరి బియ్యము, తర్వాత పరుపులు, అదేవిధంగా పప్పు దినుసులు, అదేవిధంగా ఆయిల్, అలాగే ప్రజలకు కావలసిన ప్రతి వస్తువును కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉండే వేలాది మంది ప్రజలకు ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఒక స్వేరోగా వాళ్ళు చేసిన ఈ గొప్ప పనికి గర్వపడుతున్నా. అదేవిధంగా మరి ఖమ్మంలో ఏ విధంగా అయితే ఒక సుభాన్ అనే ఒక జేసీబీ డ్రైవర్ 9 మందిని రక్షించిండో, అదేవిధంగా తొగర్రాయి గ్రామంలో కూడా మరి స్వేరో నాయకుడు చెడపంగు రవికుమార్ ఆయన మిత్ర బృందంతో ఒక 2 జంటను కూడా మరి రక్షించడం జరిగింది. నారాయణపూర్ వాగు చెరువు గండిపడి ఈ వాగులో 2 కొట్టుకొని పోతుంటే వాళ్ళందరినీ కూడా కారు నుంచి బయటికి తీసి మరి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీళ్ళను రక్షించడం జరిగింది. వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మరి ఇక్కడ ఇల్లు కోల్పోయిన కుటుంబాలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే సాయం ఏమున్నా లేకపోయినా ఇక్కడ మాత్రం ఒక 2-3 కుటుంబాలకు మాత్రం మా అందరి తరపున మేము శ్రమదానం చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి వాటికి భీమ్ హోమ్ అని నామకరణం కూడా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నిర్ణయించుకున్నాం. దానికి ముందరికి వచ్చిన దాతలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. మరి స్వేరో నెట్వర్క్ అంటేనే మరి సహాయం చేయడం, స్వేరో నెట్వర్క్ అంటేనే అక్షరాభ్యాసం చేయడం, స్వేరో నెట్వర్క్ అంటేనే దురలవాట్లకు దూరంగా ఉండడం, స్వేరో నెట్వర్క్ అంటే మనం మంచిగా ఉండడమే కాదు, మన చుట్టుపక్కల ఉండే పేద ప్రజలు కూడా మంచిగా ఉండాలని చెప్పడం. స్వేరో నెట్వర్క్ అంటే కేవలం పుట్టిన ఊరే కాదు, మరి ఎక్కడ ఉన్నా కూడా పేదలను ఆదుకొని వాళ్ళను సరిహద్దులు దాటించి వాళ్ళను మనకన్నా గొప్పవాళ్ళుగా చేయడమే స్వేరో నెట్వర్క్. మరి ఇలాంటి గొప్ప నెట్వర్క్ స్థాపించినందుకు, గొప్ప నెట్వర్క్లో భాగస్వామైనందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ నెట్వర్క్ ద్వారా ఇంకా చాలా గొప్ప కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ నెట్వర్క్ సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటూ